ఈరోజు యూత్ క్రిస్మస్ అన్నారు. పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. దయచేసి పెద్దవాళ్ళందరూ నన్ను క్షమించాలి. మిమ్మల్ని ఉద్దేశించి నేనేం మాట్లాడదలుచుకోవట్లేదు. ఎందుకంటే కేవలం చిన్న బిడ్డల గురించి, యూత్ గురించి మాత్రమే కొన్ని విషయాల్ని మాట్లాడదలుచుకున్నాం. నా మెసేజ్ అంతా కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. సో కాబట్టి పెద్దవాళ్ళు జస్ట్ పిల్లల్ని, యూత్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం. అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అయితే యూత్కి జాగ్రత్తగా వినాలని కోరుతున్నాం. ఓకేనా? నేను ఎక్కువసేపు తీసుకొని మళ్ళీ ఇది అయిన తర్వాత నాకు 9కి ఒక మీటింగ్ ఉంది. నో ప్రాబ్లం. ఓకే, కొద్ది సమయం మాత్రం తీసుకుంటాను. ఆ సమయాన్ని జనరల్గానే మాట్లాడుకుందాం. నేనేమి బైబిల్ వాక్యాలు చూపించేసి మిమ్మల్ని విసిగించను. కొన్ని జనరల్ విషయాలు, లోకంలో ఉన్న విషయాల్ని మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. ఓకేనా? అయితే ఈ మధ్యలో మనం క్రిస్మస్ మెసేజ్లు వింటూనే ఉన్నాం కదా, రెగ్యులర్గా వింటూనే ఉన్నాం, అందరూ వింటున్నారు. అయితే ఎందుకు క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకున్నాం? ఇది సీజన్ కాబట్టి, క్రిస్మస్ సీజన్ కాబట్టి డిసెంబర్ మొత్తం మనకు క్రిస్మస్ మెసేజ్లే చాలా వింటున్నాం. వింటున్నప్పుడు మీకు ఏం అర్థమవుతుంది? ఏం అర్థం చేసుకుని మధ్యలో ఇన్ని క్రిస్మస్లు జరుగుతూ ఉన్నాయి కదా. జనరల్గా క్రిస్మస్ అంటే మనకు తెలిసిన సింపుల్ భాషలో ఏంటి క్రిస్మస్ అంటే మీకు అర్థమైన భాషలో మీరే మాట్లాడాలి. ఏమర్థమైంది క్రిస్మస్ అంటే మీకు? క్రీస్తు పుట్టుక, సింపుల్. ఇంకా ఏమర్థమైంది? ఏం అర్థం కాలేదా ఎన్ని క్రిస్మస్ మెసేజ్ చెప్పిన తర్వాత కూడా? నేను క్వశ్చన్ ఆన్సర్ అడగలేదు, ఏం అర్థమైందని అడిగాను అంతే. మాట్లాడాలా, పక్కన వాళ్ళని చూడకూడదు. మీరే క్రీస్తు పుట్టుక. ఓకే, సో మనం ఏంటంటే క్రీస్తు యొక్క పుట్టుకని ఆధారం చేసుకుని దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. జనరల్గా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం కదా ఎవ్రీ ఇయర్. అది ఎవరిదైనా కూడా కొద్ది సంవత్సరాలు అయిన తర్వాత ఏమవుతుంది? అది సపోజ్ వాళ్ళు బ్రతుకున్న రోజులు బాగా చేస్తారు, కానీ ఒకవేళ వాళ్ళు చనిపోతే కొద్ది రోజులకి ఆ బర్త్డే ఇంటెన్సిటీ ఏమవుతుంది? తీవ్రత పెరుగుతూ పోతుందా? జనరల్గా మనం ఇప్పుడు బర్త్డే చేసుకున్నాం కదా, మనం చనిపోయిన తర్వాత మన బర్త్డే ఎవరైనా చేస్తారా? ఒకవేళ చేసినా కూడా ఓ 10 సంవత్సరాలు, ఓ 20 సంవత్సరాలు, లేదంటే ఓ 100 సంవత్సరాలు చేస్తారేమో, అంతే కదా. కొన్ని వేల సంవత్సరాలు చేస్తారా? చేయరు. ఎందుకనంటే ఏదైనా కూడా ఒక బర్త్డే కొద్ది సంవత్సరాల తర్వాత దాని యొక్క తీవ్రత తగ్గుతూ వస్తుంది. మన ఏజ్ పెరిగే కొద్దీ తీవ్రత తగ్గుతూ వస్తుంది. కానీ యేసు ప్రభు యొక్క బర్త్డే సెలబ్రేషన్ మాత్రం అది రోజు రోజుకి పెరుగుతూ వస్తూ ఉంది. ఆయన చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? 2000 సంవత్సరాలు దాటిపోయింది. చనిపోయిన తర్వాత 2000 సంవత్సరాలు దాటినా కానీ ఆయనకి ఈ రోజుకి ఫ్రెష్ బర్త్డే కంటే బెటర్గా సెలబ్రేషన్ జరుగుతున్నాయి. వై? ఎందుకు? తగ్గాల్సింది పోయి ఎందుకు అంత సిగ్నిఫికెన్స్ యేసు ప్రభు యొక్క బర్త్డేకి? ఎంత బాగుంటుంది కదా, మనం చనిపోయిన తర్వాత ఒక 2 సంవత్సరాలు, 2000 సంవత్సరాల తర్వాత కూడా మన బర్త్డే జరుగుతూ ఉంటే ఎట్లా ఉంటుంది? ఇమేజిన్. చూసినట్లయితే యేసు ప్రభు బర్త్డే ఇప్పుడే కాదు, ఇంకొక 2000 సంవత్సరాల తర్వాత కూడా దీని యొక్క ఇంటెన్సిటీ తగ్గదు. ఎందుకని? మనుషులకి ఏమైనా పిచ్చా? ఎందుకు ఇంత దీని గురించి పట్టించుకుంటూ ఉంటారు? ఏంటి రిలేషన్ మనిషికి ఈ క్రిస్మస్ యేసు యొక్క పుట్టుకకి ఏంటి సంబంధం? ఎందుకు ఇంతగా దీని గురించి పట్టించుకుంటారు? ఎంత బెటర్గా చేయాలనుకుంటే సెలబ్రేట్ చేయడానికి చేస్తారు. మన ఎస్టీపీలో ఒక కాలనీలోనే ఫంక్షన్ పెడితే ఎంత అవుతుంది? ఆల్మోస్ట్ 2-3 లక్షలు అయిపోద్ది. ఎందుకు అంత ఖర్చు పెట్టి చేస్తారు? ఇట్స్ వెరీ క్రేజీ. దెర్ ఈస్ సంథింగ్.
మనుషులకి ఈ క్రిస్మస్కి స్ట్రాంగ్ రిలేషన్ ఉంది కదా, ఏదో తెలుసుకోవడానికి పిల్లలు, మీరు యూత్ ఐడెంటిఫై చేయాలి అది ఎందుకు వీళ్ళు ఇట్లా చేస్తూ ఉన్నారు. మన మామూలు క్రిస్మస్ అయింది, ఇప్పుడు మళ్ళీ యూత్ క్రిస్మస్ అన్నారు, మీకోసం పెట్టింది ఏంటి, దీని అనుకున్న అర్థం అది మనము గ్రహించాలి. ఓకేనా, అది మనం ఇక్కడి నుంచి వెళ్ళేలోపు గ్రహించడానికి ట్రై చేద్దాం. అయితే జనరల్గా మీరు చదువుకుంటూ ఉంటారు కదా, వాట్ ఈస్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ ఏ మ్యాన్, లేదా మన యొక్క లైఫ్ యొక్క పరమార్థం ఎందుకు మనం జీవించేది అంత దేనికోసం? అర్థమవుతుంది నా క్వశ్చన్. వాట్ ఈస్ అల్టిమేట్ గోల్ ఆఫ్ అవర్ లైఫ్? మనం జీవించేది దేనికోసం అల్టిమేట్గా? మాట్లాడాలి, మీరు మాట్లాడితేనే. మనం జీవించేది దేనికోసం? అర్థమైందా నా ప్రశ్న? మనం బ్రతికేది దేనికోసం అల్టిమేట్గా? ఎందుకు బతుకుతున్నారు? పర్లేదు, మీ వాయిస్ నాకు వినిపిస్తుంది అండి, అది పెద్ద మంది కదా, వినిపిస్తుంది, నో ప్రాబ్లం. సరదా మాట్లాడుకుందాం, నో ప్రాబ్లం. మెసేజ్ అంటే ఏదో నేనేదో ఫాస్ట్లా మీకు బోధించడానికి రాలేదు, సరదా మాట్లాడుకుందాం, నో ప్రాబ్లం. చెప్పండి. దేవుని కోసం, ఇంకా ఫాస్ట్గా, నాకు టైం క్రీస్తు కోసం. బాగా అలవాటు పడిపోయినారు. ఎందుకు బ్రతుకుతున్నారు? వాట్ ఈజ్ ద అల్టిమేట్ గోల్? ఎందుకు చదువుతున్నారు? మా ఇంట్లో వాళ్ళు చదవమన్నారు కాబట్టి. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇంట్లో వాళ్ళు బాధ భరించలేం కాబట్టి, పోకపోతే ఒప్పుకోరు కాబట్టి, అంతేనా? ఇంకా మీ యొక్క లైఫ్ యొక్క ఉద్దేశం ఏమనుకుంటున్నారు? మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? ఏంటి, ఏమన్నా చెప్పగలరా? నా ప్రశ్న అర్థమైందా? పోనీ చెప్పండి. సరే, ఎందుకు చదువుతున్నారు? డబ్బులు సంపాదించడానికి. ఎస్, కరెక్ట్, మాకు అంత ఆన్సర్ చెప్పాడు. డబ్బులు సంపాదించడానికే కదా ఈ బాధలన్నీ. కరెక్ట్, డబ్బులు సంపాదించడానికి. ఇంకా ఏంటి? రెస్పెక్ట్ కోసం. ఇంకా మాట్లాడాలా, మీరు మాట్లాడితేనే ముందుకెళ్తా. పర్లేదు, ఎవరో ఏదో అనుకుంటారని సరదా. అసలు మీరేమనుకుంటున్నారు? అసలు ఎందుకోసం జీవిస్తున్నాం అనుకుంటున్నారు? లేదా ఎందుకోసం చదువుతున్నాం అనుకుంటున్నారు? పర్లేదు, పక్కన వాళ్ళ గురించి ఎప్పుడు లైఫ్లో ఎప్పుడు పక్కన వాళ్ళ మీదే తోయకూడదు, మనం ముందు ఉండాలా. అది రైట్ అయినా రాంగ్ అయినా. చెప్పండి. మీరు చెప్పకపోతే పెద్దవాళ్ళని అడగాల్సి వస్తుంది, వాళ్ళకి అవకాశం ఇయ్యద్దు, వాళ్ళకి మీరే చెప్పాలి. దేనికోసం మనం బ్రతికేది? మీరు చెప్పకపోతే రూపస్థాన్ని చెప్తాడు. పర్లేదు, ఎందుకు జీవిస్తున్నారు? అసలు ఏంటి మన యొక్క దేనికోసం జీవిస్తున్నారు? దేనికోసం చదువుతున్నారు? మీ అల్టిమేట్గా ఏంటి? ఏమన్నా ఒక ఆలోచన ఉందా, ఐడియా ఉందా? దాని గురించి ఆలోచిద్దామని నేను ఒక మాట, అంతే, ఇంకేం లేదు. మంచి లైఫ్ కోసం అన్నా. మంచి లైఫ్ కోసం. మంచి లైఫ్ కోసం, మంచి వైఫ్ కోసమా? అర్థం కాలేదు. కరెక్టే చెప్పు, రెండు కరెక్టే, తప్పేం కాదు. రెండింటి కోసం అన్నా. ఇంకా మంచిది, కరెక్టే కదా, తప్పేం నవ్వుతున్నారు? అది చూడు, ఇంకో రైమింగ్ వర్డ్ వచ్చేసింది, వైఫ్ ఉంటేనే లైఫ్. మంచి లైఫ్ కోసం, కరెక్ట్. ఇంకా ఎందుకు చదువుతున్నారు? లగ్జరీస్ కోసం, మంచి లగ్జరీ లైఫ్ కోసం, అంటే సంతోషంగా ఉండాలి, హ్యాపీగా లైఫ్. ఇంకా మంచి ఉద్యోగం రావాలి, అంతే కదా, మంచిగా సెటిల్ అవ్వాలి. ఓకే, సో ఒక మనిషి అయితే మనము బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దామా? బైబిల్ మనం కానీ చూసినట్లయితే ఫస్ట్ పేజీలోనే, మీరు తీయదులే, టైం లేదు, ఫస్ట్ పేజీలోనే ఉంటుంది అనమాట. ఫస్ట్ అధ్యాయంలోనే ఇలా ఉంటుంది. గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హీస్ ఓన్ ఇమేజ్. ఆయన స్వరూపం ముందు ఆయన మనిషిని క్రియేట్ చేసి
ఒక మాట ఉంటుంది, గాడ్ బ్లెస్డ్ దెమ్ అండ్ సెడ్, వాళ్ళని ఆశీర్వదించి అని చెప్పి ఒక మాట ఉంటుంది అక్కడ. ఓకేనా? ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై, మీరు ఫలించి అభివృద్ధి చెందండి. ఇది మన అల్టిమేట్, మన యొక్క ఉద్దేశం. ఇదే మీరు చెప్పినవే. మీరేం చేయాలా? ఫలించి, బాగా చదువుకొని, మంచి ఉన్నత స్థితికి వెళ్ళి ఏం చేయాలా? రూపస్ అని చెప్పినట్టు మంచి వైఫ్ని పెళ్లి చేసుకొని మంచిగా ఎదగాలి. దేవుడు వాక్యంలో చెప్పింది అది, దాంట్లో నవ్వుకోవడానికి కూడా ఏం లేదు. దట్స్ ట్రూత్. అది మనకు అర్థం కావాలి. ప్రతి ఒక్కరూ దానికోసమే మనం చదువుకున్నా, మనం ఏది చేసినా, మనం జీవిస్తున్నా, ప్రతిదీ కూడా దేవుని వాక్యమే చెప్పేది ఏంటంటే మీరు ఫలించి అభివృద్ధి చెందండి అని చెప్పారు. దీంట్లో 3 అర్థాలు దాగుంటాయి. ఫలించి అంటే దాని అర్థం ఏంటంటే మన భాషలోకి మార్చితే దాన్ని మీరు సంతోషించి హాయిగా ఉంటూ అభివృద్ధి చెందండి. దాంట్లో 3 ఉంటాయి. 1 సంతోషం, హ్యాపీనెస్. 2 లవ్. 3 డెవలప్మెంట్, అంటే అభివృద్ధి చెందడం. ఈ 3 ఉంటాయి. అంటే దేవుని వాక్యం చెప్పిందే అది. అంటే మీరు సంతోషంగా ఉంటూ మంచిగా ప్రేమ కలిగి ఈ లోకంలో అభివృద్ధి చెందుతూ పొండి. అంటే ఏంటంటే మీరు మూల కూర్చొని ఎందుకు పని రాకుండా ఉండమని దేవుని వాక్యం చెప్పలేదు. మనల్ని పుట్టించిన ఉద్దేశమే ఏంటంటే మూల కూర్చొని ఏడవమని కాదు దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకు? సంతోషంగా హ్యాపీగా ఉండి ఎదగమని. అయితే ఇది ఈ రోజుల్లో దీనికోసం అది చెప్తూ ఆది మానవులకి అది చెప్పి దేవుడు ఒక బౌండరీ అనేది గీశాడు. మీరు ఇలా ఉండాలంటే ఇలా చేయండి, ఇలా ఉండండి అని ఒక బౌండరీ. అంటే దాని అర్థం ఏంటంటే ఈ మీటింగ్ అయ్యేంత వరకు ఈ రూమ్ దాటి వెళ్ళొద్దు, అది ఒక కండిషన్. అలా దేవుడు ఒక బౌండరీ అనేది గీసి పెట్టాడు. అవును, మీటింగ్ జరిగేటప్పుడు బయటికి వెళ్తే ఏమవుతుంది? ఎందుకు వెళ్ళొద్దన్నారు అని ఆలోచన మీకు వచ్చిందంటే ఎలా ఉంటుంది? ఒకసారి వెళ్ళి చూసొస్తే ఏమొస్తుంది? అసలు ఎవరు డోరే తీయద్దని చెప్పినాం అనుకో మీటింగ్ అయ్యేంతవరకు. సో ఆ దేవుడు అది పెట్టి ఇవి చెప్పాడు. అంటే ఇది సంతోషాన్ని, ప్రేమని, అభివృద్ధిని అన్నీ దేవుడు మనల్ని పుట్టినప్పుడే మనకు దేవుడు ఇచ్చాడు, విత్ సమ్ కండిషన్స్, సమ్ బౌండరీస్. కానీ ఈ రోజుల్లో మనుషులు ఏం చేస్తున్నారంటే వాటిని దాని యొక్క మీనింగ్ మార్చేసి వేరే చోట ఎత్తుకున్నారు. అవి ఎక్కడి నుంచి వస్తాయి మనకు? సంతోషం, ప్రేమ, అభివృద్ధి, అంటే ప్రాస్పెరిటీ, ఎవ్రీథింగ్ ఎక్కడి నుంచి వస్తాయి మనకు? దేవుడి నుంచే వస్తాయి. ఎందుకంటే అవి పెట్టిందే దేవుడు, మనల్ని సృష్టించింది దేవుడు కాబట్టి ఆయన ఇస్తాడు. ఇప్పుడు అవి కావాలంటే, సంతోషం కావాలంటే ఏం చేయాలా? దేవుని దగ్గరికే పోవాలా. ఈ రోజుల్లో సంతోషం కోసం మనం చేసే పనులు ఏంటి? ఎక్కడెక్కడ ఎతుకుతున్నాం సంతోషం కోసం? అక్క మీ వయసు ఎంత అక్క? ఒకసారి వీళ్ళకి సిగ్గు వస్తుంది, పర్లేదు చెప్పండి, పర్లేదు. పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు. కాదు అంటే మీరు వినట్లా, ఎక్కడో ధ్యానంలో ఉన్నారు అంతేనా? మీ గురించి మాట్లాడుతున్నాం. ఓకే. సో సంతోషం కోసం సరదా, అంటే మన భాషలో మాట్లాడాలంటే సరదాగా ఉండడం కోసం ఏం చేస్తున్నాం మనం? ఎక్కడికి వెళ్తున్నాం? మీరేం చేస్తారు సరదాల కోసం? ఏం చేస్తుంటారు చెప్పండి? పక్కన వాళ్ళ గురించి ఎవరు ఆడదు, మీ గురించి మీరు చెప్పండి. ట్రిప్. ఇంకా ఫ్రెండ్స్తో తిరగడము. ఇంకా ఏం చేస్తారు? ఇంట్లో అమ్మ నాన్న మొబైల్ తీసుకుని ఏం చేస్తుంటారు? టీవీ చూస్తా. టీవీ 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 చూడడము. టీవీలో ఏం చూస్తారు నాన్న? కార్టూన్స్. ఇంకా మొబైల్. మొబైల్ ఏం చూస్తారు జనరల్గా? సోషల్ మీడియా. సోషల్ మీడియా అంటే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్. అసలు ఏంటో కూడా తెలియదు మాకు. చాలా డెవలప్ అయిపోయినారు మీరు ఇప్పుడు తరం. సో ఈరోజు చూడండి అన్న, ఈరోజు మనం సంతోషం అంటే, సరదా అంటే ఎక్కడ కనిపిస్తున్నాం తెలిసినా? ఓకే, ఫోన్ తీసుకొని దాంట్లో రీల్స్ చూడాలు, సినిమాలు చూడాలు, అట్లా వచ్చే జోకులు చూసుకోవడాలు, అట్లా నవ్వుకోవడాలు, దీని మీద పడిపోయింది ఈ రోజుల్లో మనకు సంతోషం అంటే, సరదా అంటే. ఓకేనా? సో అందువల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరూ ఈ రోజుల్లో కాలేజ్ స్టూడెంట్స్ని కనుక మీరు ఆలోచిస్తున్నట్లయితే, కొందరు మీరు ఇంకా స్కూల్లో ఉన్నారు, కాలేజ్కి వెళ్ళారు,
వీళ్ళంతా చేసేది ఏంటి? ఈరోజు సినిమా హాల్ ఎందుకు వచ్చినాయి? టీవీల్లో వీళ్ళంతా మన కొన్ని కోట్లు పెట్టి మన మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మనము సంతోషాన్ని దాంట్లో ఎత్తుక్కోవాలని. సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూస్తే సినిమాలు చూస్తారా? చూడరా? బా చాలా మంచివాళ్ళు. ఓకే, నేను చూసేవాడిని ఒకప్పుడు. ఓకే, నా తర్వాత అవసరం రాలేదు. అయితే సినిమా చూసేవాళ్ళు చూస్తే ఆ 3 గంటల ఆనందం కోసం చూస్తారు. కానీ రీల్స్ అవి ఇవి జోకులు బాగా చూస్తారు ఫోన్లో. ఓకేనా? సో అలా చూడకుండా ఉండే సంతోషం. ఇవన్నిట్లో ఏంటంటే ఈ రోజుల్లో మనిషికి ఏమైపోయిందంటే షార్ట్ కట్లో హ్యాపీనెస్ రావాలి. సింపుల్గా మన చేతిలోకి ఆనందంగా వచ్చేయాలి. మొబైల్లోనే చూసి మొత్తం అన్నమాట. ఏంటంటే ఈ ఎక్కడైతే మనం సంతోషం వస్తుందో అక్కడి నుంచి మనకి ఏమైపోయిందంటే సోషల్ మీడియా, టీవీ. ఎందుకు టీవీలు, మొబైల్ ఎక్కువ చూడకూడదు అంటామంటే వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలిసినా, నిజమైన సంతోషాన్ని మీరు ఎతకూడదు. మీ సంతోషాన్ని, మీ ఆనందాన్ని ఎక్కడ చూసుకోవాలా? మా టీవీలోనే చూడాలా. దట్ ఈస్ ద అల్టిమేట్ గోల్. దానికి కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు వాళ్ళు. ఆ విషయం మీకు నాకు అర్థం కావట్లేదు. మీ సరదా వస్తే మీకు 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 ఒకటి ఉంది, అక్కడికి పోకూడదు. మీరు ఎక్కడికి రావాలా? మొబైలు, టీవీలు వాటిలోనే చూసుకోవాలి. ఇట్లా మనిషి ల్యాప్టాప్లు ఇట్లన్నిట్లో మన సంతోషాన్ని ఇక్కడే చూసుకోవాలని ప్రపంచం మొత్తం మనకి ట్రై చేస్తూ ఉంది. ఆ ప్రయత్నంలో మనం ఏమవుతున్నామంటే మనుషులు ఈ రోజుల్లో యూత్ ఏమైపోయినారంటే దానికి అట్రాక్ట్ అయిపోయినారు. ఇప్పుడు చూడండి, మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ ఒక మీటింగ్ ఉంది రండి అంటే ఎవరు రారు. ఏదో ఒక హీరోయిన్ వస్తుంది, ఇక్కడ ఏదో ఒక చిన్న ఇదంటే గన్నవరం నిండిపోతుంది. ఎందుకని? ఒకసారి ఆలోచిద్దాం జనరల్గా. ఎందుకని అంటే మీడియా మనల్ని అలా డైవర్ట్ చేసింది. ఆ ట్రాప్లో మనం ఉన్నామన్న విషయాన్ని నేను గ్రహించాల. అది గ్రహించకపోతే ఏమవుతుందన్నా దాంట్లోనే కొట్టుకుని పోతాం. తర్వాత చెప్తాను అట్లా అయితే ఏమవుతుందో కూడా నేను చెప్తాను. తర్వాత ప్రేమ. ప్రేమ అనే పదం కూడా ఈరోజు దానికి మీనింగే మారిపోయింది. బైబిల్లో ప్రేమకు చాలా మంచి నిర్వచనం ఏమనుంది? నా వాట్సాప్ చూస్తే దాంట్లో ఉంటుంది. ఒక అతను చెప్పాడు అనమాట, నేను ఈ విధంగా మేము అది ఇదంటే నీ వాట్సాప్ స్టేటస్ అనేది ఉంటుంది కదా, అది చూడగానే అర్థమైందిలే నీ గురించి. నేను ఒకసారి ఒక అతను చెప్పాను. అంటే దాంట్లో ఉంటుంది లవ్ యువర్ నైబర్స్ యాజ్ యువర్ సెల్ఫ్ అని. నిన్ను వరే నీ పొరుగు వారిని ప్రేమించు అనే గొప్ప ఈ ఆ ఒక్క వచనాన్ని గాంధీ ఫాలో అయ్యి ఏమైపోయాడు తెలిసిన మహాత్ముడు అయిపోయినాడు. ఒక్క వాక్యాన్ని ఫాలో అయ్యి. బైబిల్ అంత పవర్ఫుల్ ప్రేమ గురించి చెప్పింది. అయితే ఈ రోజుల్లో దానికి మీనింగ్ మార్చేసి ఏమైపోయిందంటే ఎక్కడెక్కడో ఎత్తుక్కోవడం. ఈ రోజుల్లో మీకు టీనేజ్లోనే ఉన్నారు కదా, స్టార్ట్ అవుతూ ఉంటాయి. ప్రపంచం ఏం చేస్తుందంటే నిజమైన ప్రేమ మీకు ఒక దగ్గర ఉంది, అక్కడికి వెళ్ళొద్దు అని మనకి సీరియల్స్లో, టీవీల్లో, సినిమాల్లో వీటిలో ఏం చెప్తుందంటే దానికి వేరే డెఫినేషన్ చూపిస్తూ ఉంది. అది రియాలిటీ అని మనం నమ్మాలి, అది వాళ్ళ ఉద్దేశం. అది రియాలిటీని నమ్మితే మనం ఏమైపోతామంటే అవే చూస్తాం. అప్పుడు వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఆదాయం. ఇది లోకం ప్రయత్నిస్తుంది మన మీద. ఈ విషయం తెలుసా మీకు? ఈ మీడియా యొక్క మెయిన్ టార్గెట్ ఎవరో తెలిసిన? యూత్. మెయిన్ టార్గెట్ యూత్. వీళ్ళుగా డైవర్ట్ అయితే ప్రపంచం మొత్తం డైవర్ట్ అయిపోద్ది. అందుకని ఇప్పుడు తీసే సినిమాలు కానీ ఏమైనా పెద్ద పాత వాళ్ళు తీస్తారా? ఇప్పుడు కేవలం యూత్ బేస్ చేసుకొని మీ యొక్క ఆశలు, ఆశయాలను బేస్ చేసుకొని ఈ రోజుల్లో సినిమాలు, షికారు ఇవన్నీ కూడా ఉంటున్నాయి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అని అంటే దెర్ ఈజ్ సంథింగ్ ఒరిజినల్, దెర్ ఈజ్ సమ్ డూప్లికేట్. మీరు చైనాలో నేను ఉండొచ్చాను కాబట్టి నాకు బాగా తెలుసు. అక్కడ మీరు డూప్లికేట్గా చూసినారంటే ఒరిజినల్ కంటే బాగుంటుంది. నిజం. ఇక్కడ ఐఫోన్ రిలీజ్ అయితే ఇమ్మీడియట్గా విత్ ఇన్ మంత్లో అక్కడ ఐఫోన్ రిలీజ్ అవుతుంది డూప్లికేట్. ఈ ఒరిజినల్ కంటే బాగుంటుంది అది చూడడానికి. దిస్ ఈజ్ ద రియాలిటీ గోయింగ్ ఆన్ ఇన్ ద వరల్డ్. అది మనం అర్థం చేసుకోవాలి. ఇది ప్రపంచంలో జరుగుతున్న ట్రాపింగ్. మీరేం చిన్నపిల్లలేం కాదు. ఈ రోజుల్లో ఒక 6-7 తరగతులు దాటిందంటే ఇక టీనేజర్స్. ఇవన్నీ మన మీద మనకు అర్థం కావు, మన మీద అల్లబడేటివి. ప్రపంచం మనల్ని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది.
ఫేక్ని రియల్గా క్రియేట్ చేసి, ఫేక్ సంతోషాలు, ఫేక్ ప్రేమలు, ఫేక్ ఆనందాలు, ఇవన్నిటిని డైవర్ట్ చేసి మనల్ని ఏం చేస్తుందనంటే వేరే ప్రపంచానికి తీసుకెళ్ళిపోతుంది. ఆ ప్రపంచానికి తీసుకెళ్ళినప్పుడు అది ఏం చేస్తుందో తెలిసిన జాగ్రత్తగాను, దానికోసం, ఆ సంతోషం కోసం, ఆ సరదా కోసం, ఆ ప్రేమ కోసం చివరికి మన తల్లిదండ్రుల మాట కూడా మనం వినం. చెప్పినవులే అంటాం, పో నిసుక్కుంటాం మన తల్లిదండ్రులను కూడా. అలాంటి స్థితి మనకు వస్తూ ఉందని అంటే అర్థం ఏంటంటే స్లోగా వీఆర్ అడాప్టింగ్ ఫేక్ వరల్డ్. తెలియని వేరే ప్రపంచంలోకి మనం డైవర్ట్ అవుతున్నాము అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ ప్రేమ సంతోషం దేవుడు పెట్టినటివే కదా, దేవుడు ఇచ్చినవే కదా, మంచిదే కదా. ఈ కలిగి ఉండడం, ఆలోచన కలిగి ఉండడం మంచిదే కదా అని అంటే చెప్పాను కదా, దేవుడు కొన్ని బౌండరీస్ అనేది పెట్టాడు. ఆ బౌండరీస్ దాటి మనం ఇవన్నిటి గురించి ఆలోచిస్తున్నాము అని అంటే దాని అర్థం ఏంటంటే వీ మూవ్ సంథింగ్ ఈజ్ రాంగ్. మనం మన తల్లిదండ్రుల మాట వినకూడదు అనే ఆలోచన మనకు వస్తుందని అంటే దేర్ ఈజ్ సంథింగ్ డేంజర్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. తల్లిదండ్రులు కానీ టీచర్లు కానీ ఒక మంచి చెప్తే మనం అది వినాలనే ఆశ మనకు రావట్లేదంటే వినలో తర్వాత వినకూడదు అనే నెగ్లిజెన్సీ నీకు నాకు వస్తుందంటే ఆల్రెడీ నువ్వు ట్రాప్లో ఉన్నావని గుర్తుపెట్టుకోవాలి. జాగ్రత్తగా ఆలోచించండి, ఏ స్థితిలో మీరున్నారు. దేవుని గురించి కొద్దిసేపు పక్కన పెట్టండి, పర్లేదు. ప్రజెంట్ మన స్టేట్ ఏంటో మనం ఆలోచించాలా. ఏ స్థితిలో ఉన్నాం, ఏం ఆలోచిస్తుంది మన మైండ్, ఎలా ఉండాలని కోరుకుంటుంది. మీరే చెప్పినారు మంచి ఉద్యోగం తెచ్చుకోవాలా, దానికి తగినట్టు మన మైండ్ ఆలోచిస్తుందా ఈ రోజుల్లో? ఇంక దేనికోసం ఆలోచిస్తుంది, ఎలా ఉండాలని ఆలోచిస్తుంది. దాన్ని చూసి అలా ఉండాలని, దీన్ని చూసి అలా. ఈ రోజుల్లో ఏమైపోయిందంటే అది చెప్పాం కదా, మీడియాలో ఒక హీరో కటింగ్ ఈ సైడ్ లేపేసాడంటే మన వాళ్ళంతా లేపేస్తారు అంతే. ఇంకొక సైడ్ లేపినట్టు ఇంకో సైడ్ లేపేస్తారు. అలా ఇంక అయిపోయింది. మనకంటూ ఒకటి లేదు. ఒకటి ప్యాంట్ కట్ చేసినాడంటే ఒక హీరో, ఇంక నెక్స్ట్ అంతా ఇంక అదే. అమ్మాయిలు కూడా ఒక హీరోయిన్ ఒకటి వేసిందంటే ఒక డ్రెస్ టైపు, అది ఎట్లా ఉన్నా పర్లా, అసహ్యంగా ఉన్నా పర్లా, విల్ ఫాలో ఇట్. అంటే వేసుకుంటారో వేసుకోరు, దాని గురించి నేను మాట్లాడలేదు. కానీ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రపంచం మనం ఎలా మోసపరుస్తుందో అర్థం చేసుకోవాలి మనం ఈ వయసు నుంచే. ఎందుకు మన మైండ్ అట్లా వెళ్తుంది, ఎందుకు మంచి వైపుకి వెళ్ళట్లేదు, ఆ కారణాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఇలానే ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. ఆ వ్యక్తి ఏమనుకున్నాడంటే సరదాగా సంతోషంగా ఉండాలి, ఇంట్లో వాళ్ళు చెప్పే మాట వినాల్సిన అవసరం లేదు. ఒక స్టేజ్ వచ్చేసిన తర్వాత, ఇంటర్మీడియట్ డిగ్రీ వచ్చేసిన తర్వాత ఏమంటాం, ఇల్లు ఎప్పుడు చదువు అంటారు, చర్చ్ అంటారు, ప్రేయర్ అంటారు. ఈ వయసులో ఇయ్య చేసేది, బతికేదే 4 సంవత్సరాలు. ఇప్పుడు చెప్పేది అలాగే డైలాగ్ లేని తెలిసిన, బతికేది 4 సంవత్సరాలు, కొద్ది రోజులు, లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ అంట, బీ హ్యాపీ ఆల్వేస్ అంట. ఇది డైలాగ్. బతికేది కొద్ది రోజులు, సరదాగా సంతోషం గడిపియాలి అనే డైలాగులో మన ఇష్టం వచ్చి ఏంటంటే మంచి చెడుతో సంబంధం లేదు, మనం ఎట్లా ఉండాలని అట్లా ఉండాలి. ఇది ప్రజెంట్ ట్రెండ్. జాగ్రత్త, అది మన దగ్గరకు వస్తుందేమో, ఆల్రెడీ వచ్చుంటే బీ కేర్ఫుల్. అలా వచ్చిన ఒక వ్యక్తి బైబిల్లో ఉన్నాడు. ఎవరి మాట విన్ను, నేను నా ఇష్టం వచ్చినట్టు బతుకుతా, నేను అమ్మ నాన్న మాట విన్ను, పాస్టర్ చెప్పిన మాటలు విన్ను, ఇన్నా కూడా నటిస్తా, అవి పట్టించుకోను, నేను అనుకున్నట్టు జీవిస్తా, నేను అనుకున్న డ్రెస్ వేసుకుంటా, నేను అనుకున్నట్టు మాట్లాడతా, నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తా అని అనుకొని ఒక వ్యక్తి ఒక ప్రయత్నం చేసినాడు. బైబిల్లో చూద్దామా, ఆ స్టోరీ చూసి మనం ముగిద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయం ఉంటే చూడండి, లేకపోతే అవసరం లేదు, నేనే చెప్తాను. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉంటాడు. 11 నుంచి 22 వరకు. లూకాసు వార్త 15వ అధ్యాయం 11 నుంచి ఒక 32 వరకు ఒక స్టోరీ ఉంటుంది. దాని స్టోరీ నేనంతా ఇప్పుడు చదవబోట్లేదు, కానీ మీకు బాగా తెలుసు అనుకుంటా. దానికి టైటిల్ ప్రాడిగల్ సన్ అంటారు, తప్పిపోయిన కుమారుడు అని. తెలుసు కదా.
తప్పిపోయిన కుమారుడు అని. అంటే ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉంటారు, ఓకేనా. ఆ ఇద్దరు కుమారుల్లో ఒక కుమారుడు ఏం చేస్తాడంటే ఇలా ఆలోచిస్తాడు, ట్రెండ్కి డిఫరెంట్గా ఆలోచిస్తాడు. ఎప్పుడు ఈ తల్లిదండ్రుల మాట వినాలా, వీళ్ళు చెప్పిందే చేయాలా, ఉదయాన్నే 6 గంటలు వేయాలా, ఉదయం లేస్తే లేయి అని విసిగిస్తూ ఉంటారు, ఇట్లనే ఎందుకు ఆలోచించాలి అనే ఆలోచన మనోడికి వచ్చింది. మీకు కూడా వస్తుంది, జాగ్రత్త. అందుకని ముందే హెచ్చరిస్తాను. ఆ వ్యక్తికి ఆలోచన వచ్చింది. అప్పుడు ఏం చేస్తున్నాడంటే ఎవరి మాట ఎన్నుకుంటాను, నేను వెళ్ళిపోతాను, నా ఇష్టం వచ్చిన బతుకుతానని తండ్రి దగ్గరకు వచ్చి నా ఆస్తిని నాకు ఇచ్చేసి, నాకు సగం వస్తుంది కదా, ఇచ్చేసి నా ఇష్టం వచ్చిన నేను బతుకుతాను అని ఆశ తీసుకుని, సరే అనేది పరిస్థితిని బట్టి ఏదో తండ్రి నచ్చ చెప్పుకుంటాడు, వినలేదు, ఇచ్చి పంపించేశాడు. ఇచ్చి పంపించేసిన తర్వాత మనోడు ఏం చేశాడు తెలిసిన, చూడండి జాగ్రత్తగా వినాలి. ఫేక్ వరల్డ్ ఎంత డేంజర్గా ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు ఈ స్టోరీ నుంచి. రియల్ వరల్డ్కి ఫేక్ వరల్డ్కి ఎంత డిఫరెన్స్ ఉంటుందో నేను మీకు అర్థమయ్యేదానికి వివరించడానికి ట్రై చేస్తాను. ఇతను ఏం చేసినాడంటే, బైబిల్ ఉన్న స్టోరీ అక్కడ మనకు 11 నుంచి కన్నా చూస్తూ ఉన్నట్లయితే, కొన్ని దినములైన తర్వాత 13, కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును సమకూర్చుకొని దూరదేశానికి ప్రయాణమే, అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. మనోడు తీసుకున్నాడు, తల్లిదండ్రులను కాదని, తల్లిదండ్రుల ప్రేమ కాదని ఏం చేసినాడు, వెళ్ళిపోయాడు ఎక్కడికో. డబ్బులు ఉంది, హ్యాపీగా వేరే దగ్గరికి వెళ్ళిపోయినాడు, జాలీగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పుడు మీ చేతికి ఒక 5-6 లక్షలు ఇచ్చి జాలీగా ఎంజాయ్ చేయండి అంటే ఏం చేస్తారు? ఒక నెల రోజులు మీకు నో రిస్ట్రిక్షన్స్, మీరు ఎక్కడికన్నా పోయి ఏమన్నా ఖర్చు పెట్టండి అంటే ఏం చేస్తారు? ఒక 5 లక్షలు ఇస్తే ఏం చేస్తావు? మా నాన్న అంత తీరంటావా? పర్లేదు ఇచ్చాడు అనుకుందాం. ఏం చేస్తారు? ఒక 5 లక్షలు మీకు ఇచ్చేసి ఒక నెల రోజులు నో రిస్ట్రిక్షన్స్ ఏం నీకు మాటలు రావా? వస్తాయా? అయితే పర్లేదు. ఓకే, ఏం చేస్తారు? ఒక 5 లక్షలు ఇస్తే మీరు ఏం చేస్తారో తెలిస్తే కనీసం మీరు అమ్మ నాన్నలు ఇవ్వాలి లేదని ఆలోచిస్తారు. తింటాం పడుకుంటాం. ఏంటి? తింటాం పడుకుంటాం. తినడం పడుకోవడం, బా గుడ్, వెరీ గుడ్ జాబ్. అంతేగా? ఇంకా ఏం చేస్తారు? ఆడుకోవడం. ఆడుకుంటావా? ఏం ఆడుకుంటావు? గేమ్సా? బిజినెస్ పెడతాం. బిజినెస్ పెడతాం. చాలా మంచివాళ్ళు మీరు. ట్రిప్కి వెళ్తాం. ట్రిప్ నువ్వు ఏమన్నా ట్రిప్లే. ఓకే ఓకే. సో ఈ వ్యక్తి ఏం చేస్తాడో తెలిసిన, వెళ్ళిపోయి అక్కడ ఏమని ఉంటుందంటే దుర్వ్యాపారం వలన చెడు పనులకి అన్నిటికీ ఖర్చు పెట్టాడు. ఓకేనా? ఈ రోజుల్లో డబ్బు చేతికిస్తే మన అమ్మ నాన్న మనకి ఎందుకు డబ్బు ఇరంటే అలా చేస్తామని. డబ్బు చేతుకున్నప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ చెడు దుర్వ్యాపారం అనేది ఒకటి యాడ్ అవుతుంది. అది ఏం చేస్తుందంటే, అందుకనే ఎక్కువ డబ్బులు తీసుకోకండి తల్లిదండ్రుల దగ్గర. అది ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది చెడు వేలో మనం ఖర్చు పెట్టడానికి, చెడు మార్గంలో ఇదానికి అవకాశం ఎక్కువ ఉంది. ఈ మనిషి ఏం చేశాడంటే వెళ్ళి మొత్తం ఖర్చు ఎంత డబ్బులు ఉన్నా కానీ ఖర్చు పెడతా ఉంటే ఉంటుందా? ఒక రోజుకి ఏమవుతుంది? అయిపోతుంది. మనోడి దగ్గర కూడా తీసుకెళ్ళిన ఆస్తి మొత్తం కొద్ది రోజులకి అయిపోయింది. మనోడి బ్యాడ్ లక్ ఏంటంటే మనోడు వెళ్ళిన ఏరియాలో పెద్ద కరువు వచ్చింది. మనోడి దగ్గర డబ్బులు అయిపోగా పెద్ద కరువు వచ్చి చివరికి ఏమైందంటే అక్కడ తినడానికి తిండి కూడా దొరకలేదు. ఇక్కడ మనోడు ఎవరు? మనోడి ఇంట్లో డైలీ నాన్ వెజ్ అంటే ఫుల్, అంటే రిచ్. కానీ అక్కడికి వెళ్తే మనోడికి చివరికి ఏమైందంటే తినడానికి తిండి కూడా అక్కడ ఏమని ఉంటుందంటే, కొంచెం మీరు కానీ కిందకి 16కి వస్తే, వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడిన కానీ ఎవడును వానికి ఏమీ లేదంట. అంటే చివరికి మనోడు ఒక జాబ్ చేరినాడు. అదేంటంటే పందుల్ని కాసుకునే జాబు. అక్కడ కూడా పందులకేసే పొట్టు తిందామనుకున్నా కూడా అవి కాంపిటీషన్కి వస్తున్నాయి. చూసారా? అంటే ఇన్ని లక్షల ఆస్తున్న వ్యక్తి తల్లిదండ్రుల ప్రేమ కాదని, తల్లిదండ్రులు కాదని, ఆ మోరల్ వాల్యూస్ కాదని పక్కకి వెళ్ళిపోయినప్పుడు ఏం జరిగింది? చాలా బాగుంటుంది కొద్ది రోజులు, కొద్ది నెలలు చాలా బాగుంటుంది. ఇంకా డబ్బులు ఉందిగా, పైసామే పరమాత్మ, పైసా ఉంటే ఏమన్నా చేయొచ్చు అనేది మన ఓల్డ్ నేర్పించింది, మన సినిమాలు నేర్పించేది అవే.
డబ్బులుంటే తల్లిదండ్రులు అవసరం లేదు. డబ్బులుంటే ఇంకా ఇదే మనకు సినిమాల్లో డైలాగులు అన్నీ చెప్పేది. సినిమా నేర్పించేది అదే. అలా చేసి ఈ వ్యక్తి ఏం చేసినాడంటే చివరికి తిండి ఏమీ లేని పరిస్థితికి వెళ్ళి దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోయినాడు. దిస్ ఈజ్ ఫేక్ వరల్డ్. మనం కూడా ఎప్పుడు కూడా మోరల్ వాల్యూస్ ఒక దేవుడు ఎందుకు కొన్ని గిరి గీశాడంటే ఆ గిరిని దాటితే వేరే ప్రపంచం ఉంటుంది, అది మనల్ని నాశనం చేస్తుంది. మన తల్లిదండ్రులు కొన్ని బౌండరీస్ ఎందుకు పెడతారంటే ఇలా ఉండాలి అని చెప్తాంట, చెప్పినవులే అని అంటాం మనం. చాలా తప్పు. అలా నీకు ఆలోచన వచ్చింది అంటే యు ఆర్ ఇన్ డేంజర్ స్టేట్. గుర్తుపెట్టుకో. అమ్మా నాన్న చెప్పే మాటలు వినకూడదు అనే ఆలోచన నీకు స్టార్ట్ అయిందంటేనే యు ఆర్ ఇన్ డేంజర్. అమ్మా నాన్నలతో చెడుగా మాట్లాడాలని ఆలోచన వచ్చిందంటేనే యు ఆర్ ఇన్ డేంజర్. ఈ లోకం యొక్క ట్రాప్లో నేనున్నాను. మనోడికి కూడా ఈ స్టోరీలో ఉన్న వ్యక్తికి కూడా నేను అంతా చెప్పదలుచుకోవట్లేదు. ఫ్రెండ్స్ అందరూ చెప్పుంటారు ఏదేదో, నువ్వు బయటకు వచ్చేసి నీకేం అంత ఉంది కదా ఇంత ఉంది కదా, నీ ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు, అట్లా ఉండు ఇట్లా ఉండు. ఆ మాటలని, లోకపు మాటలు మనం ఎప్పుడు వినకూడదు. పక్కన వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, వాళ్ళు ఆ డ్రెస్ వేసుకున్నారు, నాకు ఈ డ్రెస్ వేసుకున్నారు, వచ్చి అమ్మ నాన్న అది చేయకూడదు, తప్పు అది. నీకు ఇష్టమైతే ఏమన్నా చెయ్యి, అంతేగాని పక్కన వాళ్ళని మోడల్ పెట్టుకోకూడదు. ఎందుకంటే ప్రపంచం జనాలందరినీ మోసపూరితమైన ఒక ప్రపంచంలో నడిపిస్తూ ఉంది. వాళ్ళ అంతిమము చాలా డేంజర్. ఈ వ్యక్తిలాగా ఫస్ట్ చాలా సరదాగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది, చాలా బాగుంటుంది చేసేటప్పుడు. సరదాగా ఏం చేసే బాగానే ఉంటుంది. మొబైల్ తీసుకొని రీల్స్ అవి చూస్తూ ఉన్నప్పుడు చాలా సరదాగా నవ్వుకుంటాం, అన్నీ బాగానే ఉంటాయి. నీ తెలియకుండానే నీ మైండ్ని నా మైండ్ని డైవర్ట్ చేసి వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళి ఆ విషయం నేను కూడా గుర్తించలేను, మీ తల్లిదండ్రులు గుర్తించలేరు. నువ్వు ఒక వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయింటావు. అది ఒకానొక రోజు ఈ కరువు వచ్చినప్పుడు మన దగ్గర ఉన్న విషయాలన్నీ అయిపోయినప్పుడు అప్పుడు బయటపడుతుంది. ఆ లోపు మన జీవితం కాస్త నాశనం అయి ఉంటుంది. మన ఎడ్యుకేషన్ పోయి ఉంటుంది, మన ప్రతిదీ నాశనం. ఇలా ఉన్న వాళ్ళందరూ క్లాస్ టాపర్స్ ఎంతమంది ఉన్నారు? క్లాస్ టాపర్స్ రైజ్ యువర్ హ్యాండ్స్ ప్లీజ్. క్లాస్ టాపర్స్ గుడ్. 1 2 అట్లీస్ట్ టాప్ 3. మీరు ఓకే, మీరు వదిలేసాం. ఇంకా మీతో టాప్ 3 లేరా? ఉన్నారా? ఓకే గుడ్. సో దేవుడు మనల్ని సృష్టించినప్పుడు ఆయన ఇచ్చిన వాగ్దానం అంటే యూ విల్ బి ఇన్ ద టాప్. మనం ఎందుకు రాకూడదు? వాట్ మేక్స్ అస్ డౌన్? ఏం తక్కువ మనకు? ఏవి మనల్ని టాప్ నుంచి డౌన్ చేస్తున్నాయి? ఎప్పుడైనా ఆలోచించారా? కాలేజ్ టాప్ వస్తే తప్ప ఇంట్లో వెళ్ళి కొడతారా? ఏవి మనల్ని అలా అభివృద్ధి చెందకుండా డౌన్ చేస్తున్నాయి? అది ఐడెంటిఫై చేయాలి. ఈ లోకము మనల్ని ఆల్వేస్ నీకేం మీ నాన్నకి డబ్బులు దండుగా ఉందగా, నువ్వు చదవకపోతే ఏంలే అని లోకం చెప్తుంది. నీకేం అన్నీ బాగున్నాయిలే, ఏముందిలే, నువ్వేం టాప్ 10లో ఉన్నావు కదా, చాలే, జాలీకి ఎంజాయ్ చేయి, జాలీకి వేస్తే టైం. ఇలా ప్రపంచం ఫేక్ వరల్డ్ మనల్ని అలా చేస్తూ ఉంటుంది. అది మనం ఐడెంటిఫై. ఈ ప్యాసేజ్లో ఉన్న వ్యక్తి కూడా అదే పరిస్థితి. దీనికి అంతటికీ కారణం చెప్పి నేను ముగిస్తాను. దీనికి అంత కారణం ఏంటంటే అదే పాపం. పాపం ఏంటంటే ఈ మన ఐడియాలజీని మొత్తాన్ని ఒక ఫేక్ ప్రపంచంలోకి తీసుకెళ్ళి నడిపిస్తూ ఉంటుంది. అది ఐడెంటిఫై చేయలేని వ్యక్తి దాంట్లో పడి మొగ్గుతూ ఉంటాడు. అది ఐడెంటిఫై చేయాలి. ఈ యొక్క క్రిస్మస్ సీజన్ ఎందుకు అంత క్లోజ్ అయిందంటే మనిషికి, ఎవరైతే ఈ ట్రాప్లో పడిపోయారో, ఎవరైతే ఈ ఫేక్ ప్రపంచంలో కొట్టుమిట్టాడుతున్నారో, ఎవరైతే ఈ ఫేక్ ప్రపంచమే రియల్ ప్రపంచం అని ఫీల్ అయ్యి దాంట్లోనే నడుస్తున్నారో, అలాంటి వాళ్ళకి
సొల్యూషన్ ఇవ్వడానికి వచ్చిందే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన సందర్భమే క్రిస్మస్. ఎందుకు మనం సెలబ్రేట్ చేసుకోవాలంటే ప్రతి ఒక్కరి సమస్య అది. ఒక చిన్న బిడ్డ అయినా, యూత్ అయినా, ప్రతి ఒక్కరైనా మనల్ని మైండ్ని పాపం ఏం చేసిందంటే వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళి దేవుడు ఒక వరల్డ్ని డిజైన్ చేస్తున్నాడు, ఒకలా ఉండడానికి డిజైన్ చేస్తున్నాడు. కానీ పాపం ఏం చేసిందనంటే పెద్దవాళ్ళకైనా కూడా మనిషి యొక్క రియాలిటీని పక్కన పెట్టి వేరే వరల్డ్లో జీవించడానికి మనల్ని డైవర్ట్ చేసింది. అది దాని నుంచి తప్పించి దేవుడు ఎందుకైతే జెనసిస్ ఆది కాండంలో ఉన్న ఫస్ట్ అధ్యాయంలో చెప్పిన ఎందుకైతే నిన్ను నన్ను సృష్టించాడో అందుకు మళ్ళీ నిన్ను రీబ్యాక్ చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఈ క్రిస్మస్ సీజన్ ఏం చేస్తుందంటే మనల్ని ఒకసారి అద్దంలో నీ మొహాన్ని నువ్వు చూసుకొని చెప్తాడు. క్రిస్మస్ సీజన్ డిసెంబర్ సోస్ ఒకసారి నీ అద్దాన్ని, నీ లైఫ్ని నీ అద్దంలో ఒకసారి నీ మొహాన్ని నువ్వు చూసుకో అని చెప్తాడు. ఎలా ఉన్నావు, నీ మైండ్ సెట్ ఎలా ఉంది, నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు, ఎలా చదువుతున్నావు, ఇవన్నీ ఒకసారి చూసుకో. నేను ఇచ్చిన జ్ఞానం నీకు అలానే ఉందా, దాన్ని డైవర్ట్ చేసినావా అని ఒకసారి గుర్తు చేసేదే క్రిస్మస్. ఇదే వచనంలో మీరు గన 17వ వచనం ఒకసారి చూస్తారా? 17వ వచనంలో ఈ చిన్న కుమారుడు ఒక పని చేసినాడు. అదంతా అయిపోయిన తర్వాత 17వ వచనంలో ఒక వచనం ఉంటుంది. ఏమని ఉంటుంది? అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది. అక్కడ ఒక క్లాజ్ ఏంటంటే బుద్ధి వచ్చినప్పుడు, చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఎప్పుడైతే ఒక వ్యక్తి రియలైజ్ అయినాడో, ఒరే ఏమనుకున్నాడంటే అసలు నేను చాలా రిచ్ కదా, నేను అంత సంతోషంగా ఉన్నాను కదా, ఇంట్లో అన్నీ బాగున్నాయి కదా, ఎందుకు అవన్నీ కాదని ఈ లోకం వైపు చూసి ఏ చిరంజీవిని చూసో బాలకృష్ణని చూసో వీళ్ళని చూసి నేను నా ఐడియాలజీని, నా స్టైల్ని అన్నీ మార్చేసుకున్నాను. ఏంటి ఇది, ఎక్కడి నుంచి వచ్చింది ఇది అని ఒకసారి మనోడు ఆలోచిస్తే ఒరిజినాలిటీ అర్థమైంది. మనము పుట్టిందే రాజుల వంశంలో. దేవాతి దేవుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చాడు, సంతోషం, సమాధానం అన్నీ దేవుడు మనకిస్తే అవి వదిలిపెట్టి ఎక్కడెక్కడెక్కడెక్కడో ఎత్తుక్కున్నాం ఏంటని అప్పుడు మనోడు రియలైజ్ అయినాడంట. అక్కడ ఏమనుంటుంది? బుద్ధి వచ్చినప్పుడు. ఒక వ్యక్తికి ఎప్పుడైతే ఇది వస్తుందో అప్పుడే వాడి జీవితం బాగుపడుతుంది. అది గుర్తు చేయడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది. ఆ రియలైజేషన్ నీకు నాకు కలగాలి. నేను కరెక్ట్గా ఉన్నానా, నా ఐడియాలజీ కరెక్ట్గా ఉందా, నేను మంచిగా బిహేవ్ చేస్తున్నానా, నిన్ను చూసి నువ్వే ఆలోచిస్తే అర్థమవుతుంది. అలా ఆలోచిస్తున్నావు అంటే ఈ వ్యక్తి నేను అలా లేనని అర్థమైంది మనోడికి. అప్పుడు బుద్ధి వచ్చి ఒక మాట చెప్పాడు అక్కడ చూడండి. అయితే బుద్ధి వచ్చి అప్పుడు ఏమైతే 18లో నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకానికి విరోధంగాను నీ ఎదుటను పాపం చేసి. ఇక్కడ పాపం ఏడ నుంచి వచ్చింది మళ్ళీ మధ్యలో? తండ్రిని కాదని తండ్రి మాట అనుకుంటూ వెళ్ళిపోయినాడు. వచ్చిన తర్వాత ఏం చెప్తాడో తెలిసిన, తండ్రి ఎదుటందే తప్పు చేసినాడు. మళ్ళీ పరలోకం ఎక్కడి నుంచి వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు జాగ్రత్తగానండి, తల్లిదండ్రులకి బిడ్డలకి ఎంత ప్రయారిటీ ఉంటుందో, తండ్రికి వ్యతిరేకంగా చేసింది ఏమైంది ఇక్కడ? దేవునికి కూడా వ్యతిరేకమైంది. అదేమైంది? చివరికి పాపమైంది. అంటే మన తల్లిదండ్రుల మాట కాదని తృణీకరిస్తున్నామంటే దేవుని తృణీకరించినట్టు, మళ్ళీ దేవుని తృణీకరించినట్టు, దేవునికి వ్యతిరేకంగా చేసినట్టు, దేవునితో పాపం చేసినట్టు. అది చెప్తున్నాడు ఇక్కడ. అది అల్టిమేట్ మనం చేసేది. అది చెప్పాను కదా, ఎప్పుడైతే మన తల్లిదండ్రుల మాట కాదని ఆలోచన వచ్చిందంటే ఆల్రెడీ ట్రాప్లో పడిపోయినావు పాపంలో. నువ్వు దేవునికో కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకెప్పుడైనా మన తల్లిదండ్రులను కాదని చేయాలని ఆలోచన వచ్చిందంటే ఏదన్నా గుర్తుపెట్టుకోవాలి, ఈ వ్యక్తిని గుర్తు చేసుకోవాలి. ప్రాడిగల్స్ మనం దేవునితో వ్యతిరేకంగా కూడా పాపం చేస్తున్నాము. అదే ఇక్కడ నీ ఎదుటను పరలోకం విరోధంగాను నేను ఎదుటను పాపం చేశాను అని తండ్రితో చెప్పి మళ్ళీ వెళ్దామని రీబ్యాక్ అయినా. వచ్చిన తర్వాత ఆ స్టోరీ అంతా టైం లేదు కాబట్టి నేను చెప్పట్లేదు. వస్తే ఆ తండ్రి బ్యాక్
బ్యాక్ వచ్చిన తర్వాత తన తప్పుని తెలుసుకొని తన తప్పుని తెలుసుకొని బ్యాక్ వచ్చిన తర్వాత ఆ తండ్రి చాలా సంతోషంగా చేర్చుకొని ఆ తర్వాత మన కిందగా మీ వెళ్ళిన తర్వాత చూసుకోండి, ఒక మేకపిల్లని కోసి మంచిగా పెద్ద సెలబ్రేట్ చేసుకున్నాడంట. సగం ఆశ తీసుకొని వెళ్ళిపోయి నాశనం చేసినా కూడా మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఏం చేశాడు, విందు చేయించి మనవాడికి మంచి డ్రెస్ చేసి ఫస్ట్ ఎట్లా ఉన్నాడో ఇక్కడి నుంచి వెళ్ళకముందు అలాంటి స్థితికి తీసుకొచ్చినట్టు మనం చూస్తాం. కింద 32 దాకా చూస్తాం. లాస్ట్లో ఒక మాట అంటాడు, ఈ నీ చిన్న వాళ్ళ అన్న ఒప్పుకోడు, వాడు అంతా పాడు చేసి వెళ్తే వాడిని చూస్తాను, నన్ను కాదు చూడాలి, నేను ఇంట్లో ఉన్నానంటే ఒక మాట అంటాడు, నీ తమ్ముడు చనిపోయి బ్రతికెను, తప్పిపోయి దేవుని దగ్గర మనమంతా తప్పిపోయినాం. నిజమే, మనం ఏ స్థితిలో ఉన్నాము, మంచి అంటే వినాలనిపిస్తుందా? అందరూ బైబిల్ చదువుతారా? బైబిల్ చదవాలంటే ఇంట్రెస్ట్ కలుగుతుందా? ప్రార్థన చేయాలంటే ఇంట్రెస్ట్ కలుగుతుందా? కలగట్లేదు అని అంటే సంథింగ్ ఇస్ రాంగ్. బ్రతిమలాడాలి మనకు అమ్మా నాన్నలు చదవమని, మీటింగ్ అంటే బ్రతిమలాడాలి. ఎందుకు ఇంట్రెస్ట్ రావట్లేదు మనకు? సరదాగా పోయి ఆడుకుంటే పరిగెత్తాం, ప్రార్థన అంటే ఇంట్రెస్ట్ రాదు. వై? ఎప్పుడైనా ఆలోచించారా? నిజమే కదా, సంథింగ్ ఈజ్ రాంగ్. ఈ లోకపు యొక్క ట్రాప్లో మనం పడకూడదు. అది పడినామంటే అది వేరే ప్రపంచంలో తీసుకెళ్ళి మనల్ని నాశనం చేస్తుంది. ఇప్పుడు బాగానే ఉంటాం చూడడానికి, ఒక రోజు వస్తుంది ఏం చేయలేదు. అయితే ఈ చిన్న కుమారుడు తనకు బుద్ధి వచ్చినప్పుడు రియలైజ్ అయ్యి బ్యాక్ వచ్చేసినాడు. యేసయ్య కూడా ఈ లోకానికి వచ్చింది ఎందుకనంటే అలా మనము చెడు దోవలో ఉండకూడదని. ఆయన ఎందుకైతే నిన్ను నన్ను సృష్టించాడు, మళ్ళీ ఆదికాండం మొదటికి వెళ్తే, మీరు ఫలించి అభివృద్ధి చెందండి, మీరు ఎంజాయ్ చేయండి, సంతోషంగా ఉండండి, తల్లిదండ్రులతో హ్యాపీగా ఉండండి, ఉద్యోగాలు సంపాదించండి, అన్నీ చేయండి, మీకేం కావాలి? దాని అర్థం ఏంటంటే నేను ఇస్తా, మీకేం కావాలి? సంతోషం కావాలా, ప్రేమ కావాలా, సమాధానం కావాలా, ఉద్యోగం కావాలా, మంచి లైఫ్ కావాలా, మనోడు చెప్పినట్టు మంచి వైఫ్ కావాలా, ప్రతిదీ ఐ విల్ గివ్ యూ అని దేవుడు చెప్తున్నాడు. అది ఎప్పుడు వస్తుందంటే దేవునితో మళ్ళీ మనం ఆ సంబంధం కలిగి ఉన్నప్పుడు, మళ్ళీ ఆ బౌండరీలోకి వచ్చేయాల. ఒక గిరి ఉంటుంది కదా, దాంట్లోకి వచ్చేయాలి. దాని బయటే ఉండి నువ్వు ఎంత ప్రయత్నించినా ఆ గిరి బయట ఉండే వాళ్ళని లాగడానికే యేసుప్రభు మళ్ళీ వచ్చి మళ్ళీ ఆ క్రిస్మస్ సీజన్ ఎందుకు మళ్ళీ గుర్తు చేసేది ఏంటంటే, నాన్న నీ పరిస్థితి బాగాలేదు, నువ్వు ప్రవర్తించే ప్రవర్తన బాగాలేదు, నువ్వు ఆలోచించే ఆలోచన బాగాలేదు, అది వేరే ప్రపంచం నీలో స్లోగా ఎంటర్ అయిపోతుంది, దాని నుంచి కొంచెం బయటకు వచ్చేసి ఆ నుంచి కొంచెం బయటకు వచ్చినావంటే నీ లైఫ్ సెట్ అయిపోద్ది. ఆ ట్రాక్లోకి వచ్చేసినావంటే ఇది దేవుడు గుర్తు చేయడానికి వచ్చాడు. దట్స్ వాట్ క్రిస్మస్ మెసేజ్. క్రిస్మస్ సందేశం అంటే ఇంకంతకని పెద్దగా ఏం లేదు. నీకు నాకు యూత్కి క్రిస్మస్ ఏంటంటే మన దారిలో ఎందుకైతే దేవుడు మనల్ని సృష్టించాడో మనల్ని ఆ ట్రాక్లో పెట్టడానికి. ఆ ట్రాక్లో ఉంటే దేవుడు అంటే ఇష్టం ఉంటుంది, మంచి అంటే ఇష్టం ఉంటుంది, మోరల్ వాల్యూస్ అంటే ఇష్టం ఉంటుంది. మనలోంచి చెడు మాట ఒకటి మాట్లాడాలంటే 4 సార్లు ఆలోచిస్తాం, ఒకరినొక అనాలంటే మంచి వాల్యూస్ మనలోకి వస్తాయి. ఇది దేవుడు మనకిచ్చింది. మనం బయటికి వెళ్తే మన నోరు తెరిస్తే భయంకరంగా వస్తూ ఉంటాయి మాటలు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? ప్రపంచం నుంచి వస్తున్నాయి. ఆ విషయం మనం గుర్తించాలి. యూత్గా ఈ వయసులోనే గుర్తించాలి. ప్రపంచం నుంచి వచ్చేటివన్నీ నీ నోట్లోంచి, నీ ఆలోచనలోంచి, నీ మాటల్లోంచి, నీ చేతల్లోంచి వస్తున్నాయనంటే యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. నువ్వు ఆల్రెడీ ప్రపంచం యొక్క ట్రాప్లో ఉన్నావు, అది నన్ను నాశనం చేస్తుంది. రా వచ్చేసి దేవుని యొక్క ట్రాప్లోకి వచ్చేసి. ఈ ప్రపంచం వేరు, అది గుర్తు చేసేది క్రిస్మస్. ఐ థింక్ నేను చెప్పింది మీకు అర్థమైంటుంది. ఈ చిన్న కుమారుడు తన మొదటి స్థానాన్ని సంపాదించాడు ఎప్పుడు? బుద్ధి వచ్చినప్పుడు, రియలైజ్ అయినప్పుడు. రియలైజ్ అయ్యి దీనికేం పెద్ద చదువుకోవాల్సిన అవసరం లేదు.
నా మాటలు అర్థమవుతున్నాయి కదా? సింపుల్. మీరు ఎలా ఉన్నారు, మీ ప్రవర్తన ఎలా ఉంది, మీ ఆలోచన ఎలా ఉంది. ఇఫ్ దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్, కమ్, ఈరోజు ప్రార్థన చేద్దాం కలిసి. మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. రేపటి నుంచి మీ అమ్మ నాన్నలు భయపడాలి మీ బిహేవియర్ చూసి, ఆశ్చర్యపోవాలా మీ బిహేవియర్ చూసి. నా కూతురేనా, నా కొడుకేనా అని ప్రార్థన చేద్దామా? అలాంటి ఒక నిర్ణయంతో ప్రార్థన చేద్దామా? అది చేసినట్లయితే రియల్లీ దట్ ఈస్ ద రియల్ మీనింగ్. క్రిస్మస్ యొక్క రియల్ మీనింగ్ తెలుసు. దేవుడు నిన్ను నన్ను తన ఒరిజినల్ స్టేట్లో ఉంచాలని, మంచిగా అభివృద్ధి చెందాలని ఇష్టపడుతున్నాను. ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకో. నేను అంతకంటే ఎక్కువ చెప్పదలుచుకోవట్లేదు. యూత్ అందరూ కళ్ళు మూసుకోవాలి, ఏమీ మాట్లాడకూడదు. క్లోజ్ యువర్ ఐస్. మీరు ఈరోజు ఒక ప్రార్థన చేయాలా. పెద్దవాళ్ళు కూడా జాగ్రత్తగా పిల్లల కోసం ప్రార్థన చేయండి. మీకు అర్థం కానివి ఇక్కడ ఏమీ చెప్పలేదు. మీకు అర్థమయ్యే భాషలో కొన్ని విషయాలు మనం ఆలోచించాం. దేవుడు మీతో ఏం మాట్లాడినాడు, దేని గురించి గుర్తు చేస్తున్నాడు? ఖచ్చితంగా నీతో వ్యక్తిగతంగా దేవుడు ఈరోజు మాట్లాడుంటాడు. ఏదో ఒకటి గుర్తు చేస్తూ ఉంటాడు. ఈ లోక సంబంధమైంది ఏదైనా నీలో ఉంటే ఈరోజు ఒప్పుకోవడానికి ఇష్టపడాలి. రియలైజ్ అవ్వాలి. మనము లోకము యొక్క ట్రాప్లో పడిపోతున్నాం స్లోలీ అన్న రియలైజేషన్లోకి నువ్వు రావాలి. అది వస్తే ఈరోజు నాతో కలిసి ప్రార్థించి, నీ మనసులో ప్రార్థన నాకు చెప్పాల్సిన అవసరం లేదు, మీ అమ్మకు చెప్పాల్సిన అవసరం లేదు, మీ నాన్నకి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభువా, నిజమే చాలా విషయాల్లో లోకపు విషయాలు నాలోకి ఎంటర్ అయినాయి. నా ఆలోచనలు లోకపు ఆలోచనలాగా ఉంటున్నాయి. నా మాటలు లోకపు మాటలు నాలో కొన్ని వస్తున్నాయి. నేను చూసే చూపులు లోకపు చూపులు ఉంటున్నాయి. నా ప్రవర్తన లోకపు ప్రవర్తన ఉండి వస్తుంది. కొంచెం కొంచెం నాలో సొరబడుతుంది. కొన్ని నా తల్లిదండ్రులకు తెలిసి చేస్తున్నాను, నా తల్లిదండ్రులకు తెలియకుండా చేస్తున్నాను. కొన్ని నా తల్లిదండ్రులకు తెలిసి చూస్తున్నాను, తెలియకుండా చూస్తున్నాను. కొన్ని నా తల్లిదండ్రులకు తెలియకుండా మాట్లాడుతున్నాను, తెలిసి మాట్లాడుతున్నాను. ఈ లోకపు సంబంధించినవి ప్రభువా నాలోకి వచ్చేస్తున్నాయి. నాకు ఈరోజు అర్థమైంది, నాకు బుద్ధి వచ్చింది, నీ ఏదో ఒప్పుకుంటున్నాను, నాకు సహాయం దయచే నువ్వు ఈరోజు అడిగితే నీ మనసులో చిన్న ప్రార్థన చేసుకో. నీకు వచ్చిన భాషలో ప్రార్థన చేసుకో. యేసయ్యా, మీరు నన్ను మంచిగా ఉండడానికి సృష్టించారు, సంతోషంగా ఉండడానికి సృష్టించారు, నేను క్లాస్ టాపర్ రావడానికి సృష్టించారు. నేను ఎందుకు రాకూడదు? ఈ రోజు నుంచి ప్రయత్నిస్తాను. ఈ లోకపరమైనవన్నీ నన్ను నాశనం చేస్తున్నాయేమో నాకు తెలియకుండా, ఈ లోకపరమైన ఆలోచనలు, మాటలు, చేష్టలు నన్ను తొక్కేస్తున్నాయేమో నాకు తెలియకుండానే ఈరోజు దాని నుంచి బయటకు వస్తాను. నాయన నీలో ఉంటా. మీరు నాకు ఆ ఒరిజినల్ స్థితిని దయచేయండి. మీరు నన్ను ఎందుకైతే సృష్టించారో అలా ఉండడానికి నేను ఈ రోజు నుంచి సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, మంచి ప్రేమ కలిగి ఉండాలి. రోజు రోజుకి నా జ్ఞానం పెరగాలి, అభివృద్ధి చెందాలి. ఈరోజు నేను క్లాస్ 10th ఉంటే రేపు 5th రావాలి, 5th ఉంటే 4th రావాలి, 2nd ఉంటే 1st రావాలి, 1st ఉంటే నేను 1st మెయింటైన్ చేయాలి. అలా ఉండడానికి నీ సహాయం నాకు దయచి నేను ఈరోజు ప్రార్థన చేస్తావా? ఇది ప్రార్థన చేసే ముందు ఒక్కటి మాత్రం చేయాలి, మనము చేసిన తప్పుని ఆయన దగ్గర ఒప్పుకోవాలి. ఈరోజు ఒప్పుకుంటావా? నీ మనసులోని ఎవరికి చెప్పొద్దు, నాకు కూడా చెప్పొద్దు. అందరూ కళ్ళు మూసుకొని మీకోసం ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తావా? నీ మనసులో ప్రార్థన చేసుకో. యేసయ్యా, నాలోకి రా. నువ్వు ఒక్క మాట, ఈ పాత జీవితాన్ని, ఈ చెడు జీవితాన్ని నేను వదిలేస్తా అని నువ్వు ఇష్టపూర్వకంగా వస్తేనే, ఆ చిన్న కుమారుడు తన ఇష్టపూర్వకంగా తప్పు తెలుసుకొని వచ్చాడు కాబట్టే జీవితం బాగుపడింది. ఈరోజు నువ్వు ఇష్టంగా రాకుండా ఏదో ఊరికే వచ్చి మీటింగ్ వెళ్ళిపోతే ఇది ఒక మీటింగ్ అవుతుంది.
అంతే, ఏం కాదు, ఏ మార్పు రాదు నీలో. అయితే నీకు బుద్ధి వచ్చి నీ మనసును మార్చుకోవడానికి ఇష్టపడి మంచిగా జీవించడానికి, యేసయ్యతో జీవించడానికి ఇష్టపడితే ఒక చిన్న ప్రార్థన, ఒక చిన్న మాట, యేసయ్య నాకు సహాయం దయచి, ఈ పాత జీవితం నాకు వద్దు, ఈ చెడు జీవితం నాకు వద్దు, ఈ లోకపరమైన జీవితం నాకు వద్దు, అది చిన్నదైనా కావచ్చు వద్దు. ఇక నుంచి మా అమ్మ నన్ను తిట్టకూడదు, ఇక నుంచి మా నాన్న నన్ను తిట్టకూడదు, వాళ్ళు నన్ను పొగడాలి, అలాంటి జీవితం నాకు కావాలి, దయచేస్తావా అని ప్రార్థన చేస్తావా? ఈరోజే నీలోకి వస్తాడు యేసయ్య. దట్ ఈస్ క్రిస్మస్. ఈరోజు నీలో పుడతాడు యేసయ్య. దట్ ఈస్ క్రిస్మస్. సెలబ్రేట్ చేసుకుంటావు ఈ రోజుని. దిస్ విల్ బి ద యువర్ సెకండ్ బర్త్డే. ఈరోజు నువ్వు ఆ ప్రార్థన చేస్తే యేసయ్య నీలోకి వస్తాడు, నీ జీవితం మారుతుంది, అది నువ్వు నమ్మితే. ప్రార్థన చేస్తావు నాతో కలిసి? మనసులో ప్రార్థన చేసుకోండి. మీకోసం నేను కూడా ప్రార్థన చేసి ముగిస్తాను. ప్రేమ గల తండ్రి, కృపల దేవ, మీ ఘనమైన శ్రేష్ఠమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభువా, ఇంతవరకు కొన్ని విషయాలు ఆలోచించాం. అవును ప్రభువా, ఈ లోకంలో మీరు మమ్మల్ని సంతోషంగా ఉండాలని, అభివృద్ధి చెందాలని, ప్రేమ కలిగి ఉండాలని సృష్టించారు. అయితే మేము వాటిని ఈ ప్రపంచంలో ఎత్తుక్కుంటున్నాం. చాలాసార్లు ఈ ప్రపంచం మమ్మల్ని ట్రాప్ చేస్తుంది. ఆ సంతోషం, సమాధానాలు చూపిస్తానని మమ్మల్ని వేరే వాళ్ళకి తీసుకెళ్ళిపోతుంది తెలియకుండానే. అయితే ఆ విషయాన్ని మేము రిలీజ్ అయితే ఎంత గొప్ప విషయం తండ్రి. దాన్ని గుర్తు చేయడానికి మీరు లోకానికి వచ్చారు. క్రిస్మస్ సందర్భంగా, ఈ యొక్క క్రిస్మస్ సీజన్ సందర్భంగా ప్రభువా, చిన్న బిడ్డలు, యూత్ ఈరోజు కొంతమంది వచ్చింటుండగా వారు చేసిన ప్రార్థనని అంగీకరించమని కోరుతున్నాం. ఎవరి మనసులో ఏం ప్రార్థన చేశారో నాకు తెలియదు, కానీ ప్రభువా మీకు తెలుసు. వాళ్ళు నిజంగా ఒప్పుకొని ప్రార్థన చేస్తుంటే వారిని క్షమించండి. వారిలోకి మీరు రండి. వారిలో నూతన జీవితాన్ని ఇవ్వండి, ఫలభరితమైన జీవితాన్ని ఇవ్వండి. ఇక నుంచి ప్రభువా వారు మీకోసం జీవించడానికి, మీరు కలిగి జీవిస్తే లైఫ్ ఎంత బాగుంటుందో, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో వారు చూడడానికి, వాళ్ళ తల్లిదండ్రులు చూపించడానికి సహాయం దయచి వేడుకుంటూ, ప్రత్యేకంగా వాళ్ళ చదువుల్లో మీరు తోడుగా ఉండమని, చక్కగా ఉన్నత స్థితికి ఫలించి అభివృద్ధి చెందడానికి సహాయం దయచి వేడుకుంటూ, ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి.